ధనురాశి వారికి 1వ తారీఖు మార్చి నెల 2025 నుండి 10వ తారీఖు మార్చి నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇవి కేవలం గోచార ఫలితం మాత్రమే. ఇందులో ఎక్కువ గ్రహాలు బాగలేవని మీరు కంగారు పడక్కర్లేదు. ఇది కేవలం మీకే జరిగిపోతున్నట్టుగా మీరు భావించక్కర్లేదు. ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటిది రాశిగతమైన ఫలితాలు. ఇవి వ్యక్తిగతమైన ఫలితాలు కాదు. వ్యక్తిగతమైన ఫలితాలని జాతక ఫలితాలు అంటారు. అవి రాయించుకోండి నిష్ణాతుల చేత. మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది. ఇకపోతే ఈ ధనురాశి వారికి తృతీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారము, రవి సంచారము, 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. చతుర్థంలో బుధుని యొక్క సంచారము, శుక్రుని యొక్క సంచారము, రాహుగ్రహం యొక్క సంచారము జరుగుతున్నదండి. అట్లాగే 6వ స్థానంలో గురుని యొక్క సంచారం, 7, 6 2 స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. అట్లాగే 10వ స్థానంలో కేతుగ్రహం యొక్క సంచారం జరుగుతుంది. ఈ గ్రహాలు బాగానే ఉన్నాయి. వీటి వల్ల కలిగే ఫలితం ఏ విధంగా ఉంటుంది అని మనం తీసుకున్నట్టయితే, శని భగవానుడు తృతీయంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 10 రోజులు కూడా అక్కడ చాలా చక్కటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. మన అన్నదమ్ముల మధ్యన, మన సాటి ఉద్యోగస్తుల మధ్యన, మన ఉన్నత ఉద్యోగుల మధ్యన, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగుల మధ్యన, అలాగే వ్యాపారం దగ్గర ఎవరితో 2 ముగ్గురితో కలిసి చేస్తున్న వాళ్ళ సహకారం, అలాగే అందరి యొక్క సహాయ సహకారాలు అందడం ద్వారా ఆదాయాలు పెరిగే అవకాశం ఉంటుంది. మనసు ఆహ్లాదంగా ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులు అన్నీ కూడా మనకి శని భగవానుడు తృతీయ స్థాన చలనం వల్ల జరుగుతూ ఉంటాయి. అట్లాగే రవి భగవానుడు కూడా తృతీయ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. దీని ద్వారా మనకి మన కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యం బాగుండేటువంటి పరిస్థితి అంతా కూడా చక్కగా కనపడుతూ ఉంటుంది. అందరి సహాయ సహకారాలు మనసా వాచ కర్మణ అందరూ అందిస్తూ ఉంటారు. తద్వారా మన పురోగతికి ఆర్థికంగా కానివ్వండి మంచి ఫలితాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి ఈ తృతీయ స్థాన రవి సంచారం వలన. ఇకపోతే చతుర్థ స్థానంలో బుధుడు, రాహువు, శుక్రుడు 3 రాశుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇకపోతే చతుర్థ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా మంచిదండి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. విద్య విషయంలో బాగుంటుంది. భూమి, గృహము ఇత్యాది, వాహనము ఇత్యాది విషయాలన్నింటిలో కూడా మనకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మీరు కొనాలనుకున్నా కొనగలుగుతారు, అమ్మాలన్నా అమ్మగలుగుతారు, సరి అయిన ధరకి అమ్ముకోగలుగుతారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా బుధుని ద్వారా సంక్రమిస్తూ ఉన్నాయి. అట్లాగే చతుర్థ స్థానంలో రాహు వలన దీనికి భిన్నమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అలాగే అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. విద్య విషయంలో కొంచెం వెనకబడిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే భూమి, గృహము, వాహనము ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో అవన్నిటి విషయాల్లో కూడా కొంచెం బుధుడు ఇందాక మనం ముందుకు తీసుకెళ్తాడు అనుకున్నాం కదండి, ఈయన వెనక్కి లాగబెడుతూ ఉంటారు. అట్లాగే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో ఒక్క రోజు మాత్రం ఉండి మిగతా రోజులన్నీ కూడా తృతీయ స్థాన ఫలితాలను ఇవ్వటం ద్వారా ఈయన 2 స్థానాల్లోనూ మొత్తం మీద ఈ 10 రోజులు కూడా ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు. అలాగే 3లో ఉన్నప్పుడు సహాయ సహకారాలు అందరివి అందటం ఒక ఎత్తైతే, ఇక చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు తల్లిగారి ఆరోగ్యం బాగుండటము, విద్య విషయంలో, భూమి విషయంలో, వాహనం విషయంలో, అన్ని విషయాల్లో మీకు బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా చాలా బాగుంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా శుక్రుని వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే 6వ స్థానంలో గురు సంచారం, గురు బలం లేనట్టుగానే లెక్క. తద్వారా మనకి రోగాలు అంటే కొంచెం అనారోగ్యంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పులు చేసినప్పుడే ప్రయత్నం కూడా మీకు ఫలించకపోవచ్చు 6వ స్థానంలో గురు సంచారం వల్ల. అలాగే మీరు ఎవరికైనా రుణపడి ఉన్నట్టయితే అప్పు మీ చేతిలో డబ్బులు ఉన్నాయి, ఆయనకి ఇచ్చేద్దామనే పెట్టారు, కానీ అనుకోని ఖర్చు ఏదో రావటం, లేకపోతే ఆయన ఊళ్ళో లేకపోవటం, లేకపోతే ఈ 10 రోజుల్లో మీరు ఊళ్ళో లేకపోవటం, ఇట్లా మొత్తం మీద ఆ అప్పును మీరు ఈ 10 రోజుల్లో వాటికి రుణాన్ని మీరు తీర్చలేరు, మీకు రుణము లభించదు, మీరు రుణము తీర్చుకోలేరు. ఈ విధమైన పరిస్థితులన్నీ 6వ స్థానంలో గురు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే సప్తమ, షష్టమ స్థానాల్లో పాక్షికంగా 5 రోజులు అక్కడ 5 రోజులు ఇక్కడ జరుగుతుంది. ఈ 2 చోట్ల కూడా
ఆయన శుభ ఫలితాలు అయితే ఏమి ఇవ్వడండి. 6వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం రోగాలు అవి ఏర్పడే అవకాశం ఉంది, గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇంకా 7వ స్థానంలోకి వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్యన లేదా మీరు ఎవరితోనైనా కలిసి వ్యాపారం అవి భాగస్వామ్యంలో చేస్తుంటే వాళ్ళ వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు కొన్ని వచ్చి మీద పడుతూ ఉంటాయి. ఆ విధంగా కుజుని యొక్క సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలు ఏర్పడుతున్నాయి. ఇకపోతే దశమస్థానంలో కేతు సంచారం తీసుకున్నట్టయితే దశమస్థానంలో కేతు సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఉద్యోగపరమైనటువంటి వ్యాపారమైనటువంటి ఇబ్బందులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపారం ముందుకు వెళ్ళకపోవటం, తగినంత వ్యాపారం జరగకపోవటం, ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటూ ఉంటాయి. అదే ప్రైవేట్ ఉద్యోగం అయితే అక్కడ కూడా ఏవో చిన్న చిన్న రాజకీయాల ద్వారా వాళ్ళెవరో మీ మీద మీ పై ఉండేటటువంటి వారికి షాప్ యజమాని కావచ్చు, లేకపోతే మరి ఎవరో అక్కడ కంపెనీ యజమాని అవ్వచ్చు, అటువంటి వాళ్ళకి పితూరులు చెప్పడం లాంటి కొన్ని ఇబ్బందులన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇది కేతు వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. మొత్తంగా మనం ఈ ధనురాశి వారికి చెప్పుకోవాలి అన్నట్టయితే మనకి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శని భగవానుడు, రవి భగవానుడు, 4వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి బుధుడు, శుక్రుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంది. 4 గ్రహాల యొక్క ప్రతికూలత కూడా మనకి తెలుస్తూనే ఉంది. కాబట్టి ఈ రాశి వారికి పర్వాలేదు, కానీ ఈక్వల్గా ఉంటుంది. కొంచెం గ్రహాలు ఎక్కువగా అనుకూలత సమానంగా ఉన్న కారణంగా మొత్తం మీద బాగుంటుందని చెప్పుకోవచ్చు. కానీ ప్రతికూలంగా ఉన్న గ్రహాలకు మాత్రం పరిష్కారం తప్పకుండా ఏదో ఒక మంత్ర ఉచ్చారణ చెప్పుకున్నాం కదండి మనం. ఆ 9 గ్రహ మంత్రాలు ఏవో పారాయణ చేయటం అవి చేసుకోండి, శుభం, మంచిగా జరుగుతుంది.